ఏపీ ఎప్సెట్ 2026 సంబంధించిన ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏందో ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రోజు మనం ఏపీ ఎప్సెట్ 2026 సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏందో ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్ గా మనకు ఎప్సెట్ రిజల్ట్స్ ఈ రోజే వచ్చి ఉండాలి, బట్ కొన్ని కారణాల వల్ల లైక్ సిబిఎస్ఈ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ ఇద్దామన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తున్న క్రమంలో కొద్దిగా దీన్ని డిలే చేయడం జరిగింది. బట్ పిల్లలందరూ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను, సార్ మా ర్యాంక్, నా మార్క్స్ ఇన్ని వచ్చాయి సార్ ఐపీలో, అండ్ నాకు ఒకవేళ వెబ్సైట్ లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 160 ఇన్ని వచ్చాయి సార్, సో టోటల్ గా ఇన్ని వస్తున్నాయి, అయితే ఈ టోటల్ మార్క్స్ కి నాకెంత ర్యాంక్ వస్తుంది సార్ అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు. ఈ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో వస్తుందని కూడా అడుగుతున్నారు. సో నేను 2 వీడియోలు చేయబోతున్నాను. ఈ రోజు మీకు చెప్పబోయేది మీరు మార్క్స్ ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి, వచ్చిన మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది, అండ్ అది ఈ రోజు చెప్తాను. అండ్ వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది అనేది నెక్స్ట్ సెషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి 2 వీడియోలు కనుక మీరు చూస్తే తప్పనిసరిగా మీరు అసలు ఏ కాలేజ్ లో సీట్ రాబోతుందో కూడా ముందరగానే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది పిల్లలు డిఫరెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, డిఫరెంట్ కాలేజెస్ కావచ్చు అప్లై చేసుకుందామని అనుకుంటున్నారు. బట్ ఈ డిలే వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అందువల్ల మీ అందరూ కూడా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మరోసారి చెప్తున్నాను, ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం ఎంత మార్క్స్ కి మీకు ఎంత ర్యాంక్ వస్తుంది, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మార్క్స్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసి, దాని తర్వాత వీడియోలో మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో, ఏ బ్రాంచ్ లో, ఏ కేటగిరీలో సీట్ వస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం. రైట్, సో ఈ సెషన్ లో వెళ్ళిపోయే ముందర సెషన్ ని లైక్ చేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనుంటే పిల్లలు మాత్రం తప్పనిసరిగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్ కాబట్టి దీనివల్ల మీకు చాలా అంటే చాలా యూజ్ జరగబోతుంది. రైట్, అండ్ ఎవరైతే పిల్లలు 2027లో 2027లో ఒకవేళ మీరు వెబ్సైట్ కానీ లేదా జేఈ కానీ రాద్దామని అనుకుంటే దానికి ఒక అద్భుతమైన కోచింగ్ కావాలంటే మనకు అచీవర్స్ బ్యాచ్ ఉంది. అచీవర్స్ బ్యాచ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. ఇందులో మ్యాథ్స్ కిరణ్ సార్ నేను చెప్తాను, కెమిస్ట్రీ నవీన్ సార్, అండ్ ఫిజిక్స్ మన కృష్ణారెడ్డి సార్ చెప్తారు. అద్భుతమైన క్లాసెస్ జరుగుతాయి అందులో. సో దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో కిరణ్ సార్ మ్యాథ్స్ తో పాటుగా ఇంకొక సార్ కూడా జాషువా సార్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్, ఆయన కూడా నాతో పాటుగా మ్యాథ్స్ క్లాస్ చెప్తారు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. జాయిన్ కానీ పిల్లలు జాయిన్ అవ్వండి. ఆల్రెడీ జరిగిన క్లాస్ కి రికార్డెడ్ వర్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా జరిగే క్లాస్ అన్ని లైవ్ లో జరుగుతాయి. లైవ్ మిస్ అయినా కానీ రికార్డింగ్ చూసుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెబ్సైట్ మార్క్స్ ని క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి, వాటి క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి ఏంటనేది చాలా మంది ఫార్ములా చాలా మందికి తెలుసు, బట్ అయినా కానీ కొంతమంది అడుగుతున్నారు. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 2 ఎగ్జామ్స్ రాశారండి, టోటల్ మార్క్స్ ఎట్లా కౌంట్ చేసుకోవాలి, అండ్ నేను ఇప్పుడు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కూడా చెప్పబోయేది మీకు రాబోయే ఈ ఫార్ములా ద్వారా రాబోయే టోటల్ మార్క్స్ కి ఫైనల్ స్కోర్ ఎంత అయితే వస్తుందో దాని మీదనే మీకు ఎంత ర్యాంక్ రాబోతుంది అనేది నేను ప్రెడిక్ట్ చేయబోతున్నాను. సో ఈ టోటల్ మార్క్స్ ని ఫైనల్ స్కోర్ ని ఎట్లా చేసుకోవాలి సార్ అంటే 2 ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐపీ గ్రూప్ మార్క్స్ ఉంటాయి. మీకు టోటల్ గా సర్టిఫికేట్ లో, మీ టోటల్ సర్టిఫికేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 900 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 900 మార్క్స్ వస్తే 900 లో నుంచి 400 తీసేయండి. అంటే గ్రూప్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి తీసేయండి. సారీ, మన లాంగ్వేజెస్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి తీసేయండి. ఇప్పుడు గ్రూప్స్ మార్క్స్ కౌంట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 900 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. 900 లో మీకు ఇంగ్లీష్ లో ఫస్ట్ ఇయర్ లో ఎన్ని వచ్చినాయి, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ లో ఎన్ని, ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ లో, సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ లో ఎన్ని వచ్చినాయి, ఈ నంబర్ అంటే 400 కి ఎన్ని వచ్చినాయి, ఈ నెంబర్ ఎంత అయితే టోటల్ వస్తుందో ఈ 4 కూడా ఆ టోటల్ అకౌంట్ దాంట్లో నుంచి తీసేయండి. మీకు వచ్చి 900 లో తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 కలిపి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ కలిపి 300 మార్కులు వచ్చాయి అనుకోండి. సో 900 నుంచి 300 తీసేస్తే మీకు 600 వచ్చినట్టు, అంటే 600 కి 600 వచ్చినట్టు. లేదా అక్కడ 350 వచ్చినాయి అనుకోండి, 350 తీసేసారు అనుకోండి, 550 వచ్చినట్టు, అంటే 600 కి 550 వచ్చినట్టు. అంటే మనం ఏం చెక్ చేస్తున్నాం, మీకు ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో వచ్చిన ఐపీ మార్క్స్ లో వచ్చినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ప్రాక్టికల్స్ లో వచ్చిన మార్క్స్ అన్ని కూడా కలిపితే 600 మార్క్స్ ఉంటాయి. ఆ 600 మార్క్స్ కి మీకు ఐపీలో ఎన్ని వచ్చాయి అనేది మీరు ఇక్కడ కౌంట్ చేసుకోవాలి. సో ఆ మార్క్స్ ని ఈ ఫార్ములాలో ఇక్కడ రాయండి. మీకు ఐపీలో వచ్చిన అవుట్ ఆఫ్ 600 గ్రూప్స్ లో వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, దీని మీద 25% తీసుకుంటారు. దాని తర్వాత మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాశారు కదా, ఎప్సెట్ ఎగ్జామ్, ఈ ఎప్సెట్ ఎగ్జామ్ 2026 లో ఎన్ని మార్కులు వచ్చినాయి అవుట్ ఆఫ్ 160, అవుట్ ఆఫ్ 160 సార్ నాకు 100 వచ్చాయి, లేదా 70 వచ్చాయి, 60 వచ్చాయి, ఎన్ని వస్తున్నాయి ఆ మార్క్స్ ఇక్కడ రాసుకోండి. సో ఎప్సెట్ మార్క్స్ బై 160 into 75 అంటే ఇక్కడ 75% కౌంట్ అయింది, ప్లస్ ఐపీ మార్క్స్ గ్రూప్స్ లో వచ్చిన ఐపీ మార్క్స్ బై 600 into 25 ఇక్కడ 25% కౌంట్ అయింది. సో ఇక్కడ 75 ఇక్కడ 25 మొత్తం మీకు 100% కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే అవుట్ ఆఫ్ 100 మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది టోటల్ లో తెలిసిపోద్ది. సో ఈ టోటల్ లో మీకు మేబీ 50 మార్క్స్ వచ్చి ఉండొచ్చు, 60 వచ్చి ఉండొచ్చు, 70 వచ్చి ఉండొచ్చు, 85 వచ్చి ఉండొచ్చు, 90 వచ్చి ఉండొచ్చు, అన్ని మార్క్స్ అయినా వచ్చి ఉండొచ్చు, లేదా 40 మార్క్స్ వచ్చి ఉండొచ్చు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఆ మార్క్స్ ఆధారంగా మీకు ఎంత ర్యాంక్ రాబోతుంది నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఇక్కడ మీరు ఐపీఈ అండ్ అలానే ఎంసెట్ లో వచ్చిన మార్క్స్ ఈ ఫార్ములా ఆధారంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకోండి. ఈ మార్క్స్ ఆధారంగానే ఇప్పుడు నేను
మీకు ఫైనల్ గా వచ్చిన స్కోర్ కి ఏ ర్యాంక్ రాబోతుందో చెప్పబోతున్నాను. ఓకేనా, 1 by 1 మనం చూసుకుంటా పోదాం. సో నేను ఇప్పుడు ఏపీ ఎఫ్సెట్ 2026 ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చెప్పబోతున్నాను. సో ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, 1 by 1 మనం చిన్న నెంబర్ నుంచి మాట్లాడుకుంటా పోదాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మీకు ఒకవేళ 40.5 అంటే 40.5 పాయింట్లలోనే వస్తుంది మీకు ఆన్సర్. ఈ ఫార్ములా ద్వారా మీకు ఆన్సర్ కరెక్ట్ గా 40 రాదు, 40.2, 50.5, 60.7 ఇట్లా వస్తుంది. సో వచ్చిన పాయింట్స్ ఆధారంగానే ఒకవేళ నీ మార్క్స్ కనుక 40.5 మార్క్స్ నుంచి కంటే తక్కువ ఉన్నాయి, 40.5 కాకుండా 40.2, 40.3, 40, 39.8, 39.7, 39, 38 పాయింట్ సంథింగ్ 36 కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఒకవేళ వస్తే అప్పుడు మీ ర్యాంక్ 1 lakh కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, సార్ నాకు ఈ ఎఫ్సెట్ లో 40 మార్కులే వస్తున్నాయి సార్. మీకు నార్మలైజ్డ్ గా అంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలి. మీరు ఎంసెట్ ఎగ్జామ్ లో అవుట్ ఆఫ్ 160 ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్. ఇక్కడ మీరు పెట్టాల్సింది ఏంటంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన మార్క్స్ ని ఇక్కడ పెట్టాలి. అంటే ఎంసెట్ లో ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ హార్డ్ పేపర్ అయితే పెరుగుతాయి, టఫ్ పేపర్ ఈజీ పేపర్ అయితే తగ్గుతాయి మార్క్స్. సో మీరు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫై కావాలి. ఆ వచ్చిన మార్క్స్ ని నార్మలైజ్ చేసిన తర్వాత మీకు నార్మలైజ్డ్ మార్క్స్ ఇస్తారు కదా, ఆ నార్మలైజ్డ్ మార్క్స్ ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ఫార్ములా పనికి వస్తుంది. సో ఇప్పుడు మీకు టోటల్ గా ఒక నెంబర్ వచ్చింది. ఆ టోటల్ నెంబర్ 40.5 కంటే తగ్గితే మీ ర్యాంకు 1 lakh కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత 40.5 నుంచి 42 మార్క్స్ వరకు 40.5 నుంచి 42 మార్కులు ఉంటే నీ ర్యాంకు 75,000 to 1 lakh మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. నీ మార్క్స్ 42 నుంచి 44 మధ్యలో కనుక ఉంటే, అంటే టోటల్ ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్ 42 నుంచి 44 అవుట్ ఆఫ్ 100 కనుక ఉంటే నీ ర్యాంక్ 65,000 నుంచి 75,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత 44 నుంచి 45 మార్క్స్ మధ్యలో కనుక ఉంటే, 44 నుంచి 45 మధ్యలో మార్క్స్ కనుక ఉంటే 55,000 నుంచి 65,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. 45 మార్క్స్ టు 47 మార్క్స్ మధ్యలో కనుక ఉంటే నీ ర్యాంక్ 42,000 నుంచి 55,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ నీ ర్యాంక్ మార్క్స్ 47 to 49 మార్క్స్ కనుక ఉంటే నీ ర్యాంక్ 32,000 నుంచి 42,000 లో మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. నీ మార్క్స్ 49 మార్క్స్ టు 51 మార్క్స్ మధ్యలో కనుక ఉంటే నీ ర్యాంక్ 21,000 నుంచి 32,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. కాలేజ్ ఏందనేది సపరేట్ ఒక వీడియో చేస్తా. ఫస్ట్ మనం మాట్లాడేది ఏంది, నీకు వచ్చిన మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు ర్యాంక్ తెలుసుకుంటున్నారు కదా, ఈ రోజు మీకు మార్క్స్ కనపడుతున్నాయి, మార్క్స్ ఆధారంగా ర్యాంక్ కనపడుతుంది. మీ మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకుంటున్నారు కదా. రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో కూడా చెప్తా. మీకు వచ్చిన ర్యాంక్ కి కేటగిరీని బట్టి ఓసీ అబ్బాయి, ఓసీ అమ్మాయి, ఈడబ్ల్యూఎస్ అబ్బాయి, ఈడబ్ల్యూఎస్ అమ్మాయి, బీసీ అమ్మాయి అబ్బాయి, ఈడబ్ల్యూఎస్ మన ఎస్సీ అమ్మాయి అబ్బాయి, ఎస్టీ అమ్మాయి అబ్బాయి, ఈ విధంగా కేటగిరీ వైజ్ గా బ్రాంచ్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ ఫస్ట్ నువ్వు ఎంత వస్తుందో రాసుకోను, ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టుగా వస్తుంది కాదు. ఇదేంటంటే ఎక్స్పెక్టెడ్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ 2025లో గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారంగా ఈ సంవత్సరం ఎంత రావచ్చు అనేది మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. రైట్, దాని తర్వాత నీ మార్క్స్ ఇంకా 51 నుంచి 55 మధ్యలో ఉంటే నీ ర్యాంక్ 10,000 నుంచి 21,000 మధ్యలో ఉంటుంది. 10,000 నుంచి 21,000 మధ్యలో ఉంటుంది. ఒకవేళ నీ మార్క్స్ 55 to 60 మధ్యలో కనుక ఉంటాయి, 55 నుంచి 60 మధ్యలో ఉంటే నీ ర్యాంక్ 10,000 to 7,000 అంటే 7,000 నుంచి 10,000 మధ్యలోనే ఉంటుంది. నీ మార్క్స్ కనుక 60 to 65 మార్క్స్ మధ్యలో కనుక ఉంటే అవుట్ ఆఫ్ 100 నీ ర్యాంక్ 7,000 కంటే తక్కువే ఉంటుంది. అంటే దాదాపుగా 5,000 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. ఏంటండి, 5,000 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. ఒకవేళ నీ మార్క్స్ 65 to 70 మధ్యలో కనుక ఉంటే నీ ర్యాంక్ 5,000 కంటే కూడా తక్కువ వస్తుంది. అంటే దాదాపుగా 2,000 నుంచి 5,000 కి మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. నీ మార్క్స్ ఒకవేళ 70 నుంచి 75 మధ్యలో ఉన్నాయనుకోండి, పక్కాగా నీ ర్యాంక్ 2,000 బిలో వస్తుంది. అంటే 1,000 నుంచి 2,000 బిలో 1100, 1200, 1300 ఇట్లా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నీ మార్క్స్ కనుక అబౌవ్ 75 కనుక ఉంటే, 75 కంటే ఎక్కువ ఉంటే మాత్రం నీ ర్యాంక్ 1000 బిలోనే ఉంటుంది. అయితే ఈసారి ఇక్కడ చాలా రకాలుగా చేంజెస్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అంటే 5,000 బిలో ర్యాంకులలో కొద్దిగా చేంజెస్ జరిగే అవకాశం ఉంది. దీన్ని ఎవరు కూడా కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేరు. మొన్న తెలంగాణలో అవుట్ ఆఫ్ 160 156 మార్క్స్ కూడా వచ్చినాయి. అవుట్ ఆఫ్ 160 తెలంగాణ పేపర్ చాలా టఫెస్ట్ పేపర్. తెలంగాణ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చాలా టఫ్ గా వచ్చింది. అయినా కానీ అందులో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే 156.5 వచ్చినాయి. సో కాబట్టి మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయలేం కరెక్ట్ గా. టాప్ లో 5,000 లో ఉన్న స్టూడెంట్స్ కి మనం కరెక్ట్ గా మార్క్స్ చెప్పలేం. కానీ ఈ మిగతా మార్క్స్ మాత్రం పెద్దగా ఎవ్రీ ఇయర్ వేరియేషన్ అనేది ఉండదు. సో కాబట్టి ఈ రేంజ్ లో ఉన్న పిల్లలు ఏ ర్యాంక్ వస్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏ ర్యాంక్ వస్తుందో చెక్ చేసుకోండి. సో రేపు నేను ఈ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది మీకు కేటగిరీ వైజ్ గా, మీ క్యాస్ట్ వైజ్ గా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ర్యాంక్ తో పాటుగా మీకు బ్రాంచెస్ సిఎస్సికి, ట్రిపుల్ఈకి, ఈసీకి ఎక్కడెక్కడ ఏ కాలేజీలో వస్తుంది అనేది ఒక పీడిఎఫ్ ను కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే దాన్ని మీకు యాక్చువల్ గా ఎట్లా చూసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ వీడియో టుమారో. రేపు ఒక వీడియో చేయబోతున్నాను కాబట్టి
దాని మీద కూడా చూసుకోండి. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఎక్స్పెక్టెడ్ అండి. 2026లో అంటే 2025ని ఆసరా చేసుకొని మనం 2026లో ఏ విధంగా రాబోతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ విధంగా అంటే దరిదాపులలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కి అసలు సార్ నాకు 55 మార్క్స్ వస్తున్నాయి, నాకు ఎక్కడ ర్యాంక్ వస్తుందో కూడా తెలవట్లేదు సార్ అంటే ఒక భరోసా, అచ్చా నీకు 55 దగ్గర వస్తుందా అంటే నీ ర్యాంక్ 20,000 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది, 20,000 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పడం. సో ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు, 20,000 నేనేం చేస్తారు మళ్ళీ మీకు సపరేట్ ఒక వీడియోలో ఈ ర్యాంక్ కి ఏ కాలేజీలో వస్తుందో చెప్తా, చూసుకుంటారు. చూసుకొని ఒక భరోసా, అచ్చా ఈ 15 కాలేజీలలో నాకు వచ్చే ఛాన్స్ ఉంది, ఈ 10 కాలేజీలలో అంటే ఈ 10 కాలేజెస్ లో నాకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను సపరేట్ గా యూనివర్సిటీకి పోయి డబ్బులు కట్టి కొనుక్కోవాలా, లేకపోతే ఈ కన్వీనర్ ద్వారా నేను జాయిన్ అవ్వాలా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా చెప్తాను ఏపీ పిల్లలకి. ఇదంతా కూడా మీరు తెలుసుకోవడం వల్ల మీకు ఏ కాలేజీలో వస్తుంది, ఎంత రియంబర్స్మెంట్ వస్తుంది, మీ కేటగిరీ వైజ్ గా ఎంతకంటే బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదనేది ఈ ర్యాంక్ ఆధారంగా తెలుస్తుంది. కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్ చేసినాం. ఓకేనా? సో ఇది మీరు పూర్తి స్థాయిలో దీన్ని కావాలంటే మీరు సొంతంగా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, లాస్ట్ ఇయర్ డాటా తోటి ఒకసారి కంపేర్ చేసుకోండి, తద్వారా కూడా మీకు అర్థమవుతుంది. ఈ డాటా మీ అందరు కూడా నచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. 2026 ఎక్స్పెక్టెడ్ ఏపీ వెబ్సైట్ కి సంబంధించిన మార్క్స్ వర్సెస్ ర్యాంక్, దీన్ని కూడా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? రైట్, దట్స్ ఇట్. సో ఈ వీడియో మీ అందరూ కూడా బాగా నచ్చుందని కోరుకుంటూ అండ్ దీన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు షేర్ చేస్తారని భావిస్తూ అండ్ మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు ఈ వీడియోని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వివరాలతోటి మీకు వెబ్ కౌన్సిలింగ్ పూర్తయ్యే దాకా మీరు ఒక బెస్ట్ కాలేజ్ లో జాయిన్ అయ్యేదాకా మీకు ఈ కౌన్సిలింగ్ అనేది ఫ్రీగా నడుస్తూ ఉంటుంది. నేను పూర్తి స్థాయిలో నాకు దాని మీద నాలెడ్జ్ ఉంటేనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు నేను లైవ్ లోకి వచ్చి మీకు పూర్తి వివరాలు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ యూ ఇన్ ఎ సెషన్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.